ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మనిషి చేసే మంచి చెడుల కారణంగా ఏర్పడే కర్మలను ఎలాంటి పక్షపాతం లేకుండా అమలుపరిచేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టానైనా ఇబ్బంది లేకుండా దాటేలా చేస్తాడు అంటారు. జ్యోతిష్యం ప్రకారం గ్రహస్థితిలో శనిగ్రహం అనుకూలంగా లేకపోతే దాన్ని శని దోషం అంటారు. శనిదేవుడు కర్మ ఫలితాన్ని సాధారణంగా 2 విధాలుగా ఇస్తారు. 1 అనారోగ్యం, 2 మనుషుల మధ్య మనస్పర్ధలు, ఇబ్బందులు. వీటిని అధిగమించి జీవితంలో ఇబ్బందులు కలగకూడదంటే శనిదేవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన స్తోత్రం ఉంది. అదే శని వజ్రపంజర కవచం. ఈ కవచాన్ని శనిదేవుడి తండ్రి అయిన సూర్య భగవానుడు ప్రసాదించాడు. సాధారణంగా కవచం అంటే రక్షణ కల్పించేది అని అర్థం. చాలామంది దేవుళ్ళు, దేవతల కవచాలు ఉన్నాయి. అలాగే శనిదేవుడి వజ్రకవచం వల్ల శనిదోషం తొలగి చాలా సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. ఈ వజ్రకవచంలో శరీరంలోని వివిధ అవయవాలను ప్రస్తావిస్తూ ఆయా అవయవాలకు రక్షణ కల్పించమంటూ శనిదేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఇక కర్మబంధాలు ఏవైనా ఇబ్బంది పెడుతున్నా శని వజ్రపంజర స్తోత్రం పారాయణం చేస్తూ ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ కీడి చేసి ఉంటే నా తప్పులు ఉంటే మన్నించు స్వామి, నేను ఇక మీదట ధర్మబద్ధంగా ఉంటాను అని శనిదేవుడి ముందు చెప్పుకొని ధర్మంగా జీవిస్తూ ఉంటే చాలా వరకు సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఒకవేళ సమస్యలు ఉన్నా వాటి తాలూకు బాధ మనిషిని మరింత బాధ పెట్టకుండా ఉండేలా శనిదేవుడు చూస్తాడు. ఈ స్తోత్రాన్ని ప్రతి శనివారం, శని త్రయోదశి లాంటి తిథి లేదా ప్రతిరోజు పఠిస్తూ ఉంటే శనిదేవుడి అనుగ్రహం వల్ల శనిదోషం ప్రభావం తగ్గుతుంది. ఇది శని వజ్రపంజర కవచం విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థం.